8 జట్ల మధ్య పోటీ, 8 ఏళ్ల కల. ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని గంటల్లో న్యూజిలాండ్తో భారత్ అమ్మీ తుమ్మి తేల్చుకోనుంది. దాయాది దేశమైన పాకిస్తాన్ ఓడించాం. ఫైనల్ వేదికను పాకిస్తాన్ నుంచి దూరం చేశాం. ఆస్ట్రేలియాపై సెమీస్లో గెలిచి 2023 వరల్డ్ కప్ ఫైనల్ రివెంజ్ తీర్చుకున్నాం. అయితే 2019లో టీమిండియాను సెమీఫైనల్లో ఓడించిన కివీస్ ఒక్కటి మాత్రమే బాకీ ఉండిపోయింది. ఇక ఫైనల్లో గెలిచి కప్ కొట్టేస్తే ఆ ఒక్క కోరిక కూడా తీరిపోతుందంటున్నారు భారత అభిమానులు. ఛాంపియన్స్ ట్రోఫీలో జైత్రయాత్రను కొనసాగిస్తూ టీమిండియా అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరోవైపు కివీస్ కూడా కేవలం భారత్తో మాత్రమే ఓడి ఫైనల్ చేరింది. భారత్తో మ్యాచ్లను గట్టి పోటీనిచ్చింది. కివీస్ను ఏమాత్రం తేలిగ్గా తీసుకున్నా మరోసారి టీమిండియాకు షాక్ తప్పదు. ముఖ్యంగా కివీస్ మాజీ కెప్టెన్ కేమ్ విలియమ్సన్, యువ కెరటం రచిన్ రవీంద్ర, సూపర్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్, అదేవిధంగా ఆపద్బాంధుడు డరెల్ మిచెల్ కెప్టెన్ ఈ జట్టులో విజయాల్లో కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు. దుబాయ్ పిచ్ కేన్ విలియమ్సన్ ఆటకు బాగా నప్పుతోంది. రచిన్ రవీంద్ర ఇటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. మరొక కీలక ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ గాల్లో పక్షులా ఎగురుతూ అసాధ్యమైన క్యాచ్లను కూడా అద్భుతంగా పట్టుకున్నటువంటి సత్తా ఉంది. లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూస్తాం కోహ్లీని అవుట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల విధ్వంసకరమైన ఇన్నింగ్స్ను ఆడగలడు అతను. ఇక ఈ ముగ్గురిని భారత్ అడ్డుకోగలిగితే గనక ఈ రోజు జరగబోయే మ్యాచ్లో మనం దాదాపుగా గెలిచేసినట్లే అనేది క్రికెట్ పండితులు చెప్తున్నటువంటి మాట. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతోంది. ప్రతి ఒక్క పిన్ టు పిన్ అయితే క్లియర్గా చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా ఓటమి లేకుండా అయితే ఫైనల్కి అయితే చేరుకున్నాం. మరి ఫైనల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాకేష్ గారు ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా. ఎస్ రాకేష్ గారు, ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు ఈ రోజు మ్యాచ్ అనేది? సో ఐ థింక్ డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది. మీరు ఇందాక మాట్లాడుతున్నట్టు న్యూజిలాండ్ జస్ట్ ఇండియాతోనే ఓడిపోయింది అండ్ ఇండియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో విన్నింగ్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తుంది. దట్ రెండు టీమ్స్ కూడా ఒకే గ్రూప్ లో నుంచి క్వాలిఫై అయ్యాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ రెండు టీమ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో ఈ టాప్ 8 నేషన్స్ కంపీట్ చేసే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో. ఆల్మోస్ట్ 7-8 years తర్వాత జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్, కరెంట్ హోస్ట్ పాకిస్తాన్ ఏమాత్రం కూడా సత్తా చాటలేని ఈ టోర్నమెంట్ లో ఇండియా డెఫినెట్ గా ఫేవరెట్స్ గా బరిలోకి దిగింది. బట్ న్యూజిలాండ్ ని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బహుశా ఆస్ట్రేలియా లేదంటే సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ ఫైనల్ కి చేరుతాయి అనుకున్నాం. బట్ న్యూజిలాండర్స్ ఆర్ ఆల్వేస్ అండర్ డాగ్స్ అనొచ్చు, అండర్ ఎస్టిమేటెడ్ టీమ్ అనొచ్చు. 2015 ఫైనల్లో ఆస్ట్రేలియా, ఆ తర్వాత 2019 ఫైనల్లో ఇంగ్లాండ్ 50 ఓవర్ ఫార్మాట్ లో, అండ్ దెన్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్. సో ఏ రకంగా చూసినా కూడా న్యూజిలాండ్ అలా చాప కింద నీరులా ఎవ్వరికి తెలియకుండా స్లోగా అలా ఫైనల్స్ కి సెమీఫైనల్స్ కు చేరుకుంటుంది. బట్ నాట్ టు అండర్ ఎస్టిమేట్, మీరు ఇందాక చెప్తున్నట్టు వెరీ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఇండియాకి అంత ఈజీగా ఉండదు. సో ఇంట్రెస్టింగ్ ఫైట్, మంచి కాంటెస్ట్. టాప్ 2 టీమ్స్ ఫైనల్ కి వచ్చాయి. ఈరోజు పాజిటివ్ నెగిటివ్స్ మాట్లాడుకుంటే కనుక మనం దాదాపుగా వింటున్నాం ఇండియాకి సంబంధించిన అన్ని మ్యాచ్లు కూడా దుబాయ్ వేదికగానే జరుగుతున్నాయి. సో దుబాయ్ పిచ్ అనేది వాళ్ళకి అనుకూలంగా మారింది. ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. అయితే టాస్ అనేది చాలా కీలకం కదా రాకేష్, దాన్ని ఎట్లా చూడొచ్చు? టాస్ గెలిస్తే మంచిదా? ఇప్పటి వరకు విన్ అయినటువంటి మ్యాచ్లు ఏది కూడా టాస్ విన్ అవ్వలేదు. మనం భారత్ చూసుకుంటే కనుక ఓడిపోయిన మ్యాచ్లే గెలుచుకుంటూ వచ్చాం. మరి ఈ రోజు టాస్ విషయానికి వస్తే గెలిస్తే ఏ విధంగా టాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి? ఓడిపోయినా సరే పెద్ద ప్రభావం ఏమి ఉండకపోవచ్చు అనుకోవచ్చు. రోహిత్ శర్మకి ఇది ఒక చెత్త రికార్డు ఉంది. వరుసగా టాస్ ఓడిపోతూ వస్తున్నాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 10+ టాసెస్ కన్సిక్యూటివ్ గా ఓడిపోయాడు. ఈ టోర్నమెంట్ లో అసలు టాస్ గెలిచింది కూడా లేదు. బట్ ఇండియా మ్యాచ్ విన్ అవుతూ వచ్చింది. డెఫినెట్ గా ఫైనల్లో టాస్ చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ పిచ్లన్నీ కూడా ఎస్పెషలీ దుబాయ్ వికెట్ ఇండియన్ కండిషన్స్ కి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. స్పిన్నర్స్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్స్ ఎక్కువగా రన్స్ స్కోర్ చేసేందుకు ఈజీ అవుతుంది, ఎందుకంటే ఫ్లాట్ వికెట్. దానికి కారణం ఏంటంటే ఎడారి దేశం కాబట్టి అక్కడ ఎక్కువ బ్రీజ్ ఉండదు, ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉండవు, వర్షం అనేది చాలా చాలా లిమిటెడ్ గా ఉంటుంది. కాబట్టి
స్పిన్నర్స్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తారు. సో కమింగ్ టు టాస్, ఐ థింక్ ఇండియా టాస్ గెలిచినా గెలవకున్నా పెద్ద ఫరక్ పడదనే లాగానే అనిపిస్తుంది. బట్ ఫైనల్లో ఏంటంటే కొన్నిసార్లు ప్రెషర్ ఉంటుంది. Yes. అండ్ న్యూజిలాండ్ విషయానికి వస్తే మేబీ డెఫినెట్లీ న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఇబ్బంది పడడం చూసాం. ఒకవేళ వరుణ్ చక్రవర్తిని కనుక సెకండ్ మేబీ డ్యూ ఫ్యాక్టర్ రాకపోవచ్చు, బట్ స్టిల్ ఏమైనా అనుకోకుండా అలా కొంచెం వచ్చినా కూడా సో డెఫినెట్ గా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఐ థింక్ న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించవచ్చు టాస్ గెలిస్తే. బట్ ఇండియా విషయానికి వస్తే ఐ థింక్ టాస్ రియలీ డజంట్ మ్యాటర్. బట్ ఐ ప్రిఫర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒక 300+ స్కోర్ పెట్టినంటే న్యూజిలాండ్ ప్రెషర్ లో పెట్టొచ్చు. రోకో రోకో అని చెప్పి మనం వింటూ మనకి బాగా తెలిసిన వర్డ్ రోకో అనేది అటు రోహిత్ కోహ్లీకి సంబంధించి. కానీ ఇది ఎంతవరకు కాంబినేషన్ మనకు కనిపించింది ఈ మ్యాచ్ లో? అంటే మనం చూస్తూ ఉంటే కనుక రోహిత్ అంత బాగా ఆడి అంటే హాఫ్ సెంచరీస్ కానీ ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. ఆ స్థాయిలో ఎక్కడ మనకు కనిపించలేదు. ఈసారి ఈ మ్యాచ్ అయినా సరే అంటే ఎన్ని ఓవర్స్ వరకు నిలబడితే కనుక మ్యాచ్ మన చేతిలో ఉంటుంది అనుకోవచ్చు? రోహిత్ శర్మ విషయానికి వస్తే మన అందరికి అదొక పెద్ద అపోహ ఉంది, తను పెద్దగా సెంచరీస్ చేయట్లేదు, బిగ్ స్కోర్స్ చేయట్లేదు అని. బట్ రోహిత్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్ కరెంట్ జనరేషన్ లో, ఆల్ ఫార్మాట్స్ లో. జస్ట్ టెస్ట్ క్రికెట్ లో రీసెంట్ గా ఫామ్ లో లేడు, బట్ 3 times ఓడిఐస్ లో 200+ రన్స్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. అండ్ తను ఆడిన ఇన్నింగ్స్ చూస్తే తను ఇనిషియల్ గా వచ్చి ఒక 40 runs కూడా చాలా క్విక్ గా స్కోర్ చేస్తే అది టీమ్ కి చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది, అపోజిషన్ మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఇట్స్ బెటర్ రోహిత్ నుంచి ఎంత తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ రోహిత్ శర్మ కూడా తెలుసు తను అంత పెద్దగా పట్టించుకోడు ఇలాంటివన్నీ. బట్ మీరు ఇందాక రోకో అన్నారు, ఇది రోహిత్ శర్మ విషయానికి వస్తే. వెరస్ కోహ్లీ విషయానికి వస్తే చూపించాడు ఆల్రెడీ 2 matches లో, పాకిస్తాన్ తో కావచ్చు లేదంటే లాస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో కావచ్చు. 50 over ఫార్మాట్, ద బాస్, ద కింగ్ అంటుంటాం. కాబట్టి ఐ థింక్ వీళ్ళిద్దరి గురించి పెద్దగా మనం అనుమానపడాల్సింది, పెద్దగా సందేహాలు వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. ఇండియా అన్ని రకాలుగా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. టాప్ ఆర్డర్ లో, మిడిల్ ఆర్డర్ లో, లోవర్ ఆర్డర్ లో, అదేవిధంగా ఫాస్ట్ బౌలింగ్ లో, స్పిన్నర్స్ లో, ఎస్పెషలీ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ అండ్ దెన్ రవీంద్ర జడేజా కొంచెం పెద్దగా అంత బెటర్ పర్ఫార్మెన్స్ లేదు. బట్ స్టిల్ ఇండియా ఈజ్ ఆన్ ద టాప్ విత్ ఆల్ ద రిసోర్సెస్ ఇండియా హ్యావ్. ఓకే, ఇండియా పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎట్ ద సేమ్ టైం అటుపక్క కూడా స్ట్రాంగెస్ట్ టీం ఉంది. ఆ టీం గురించి కూడా, న్యూజిలాండ్ గురించి కూడా మాట్లాడదాం. దానికంటే నాకు ఇప్పటికే ఏ మతానికి సంబంధించిన మతస్థులు ఆయా ప్రార్థనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా విన్ అవ్వాలి మ్యాచ్ అనేది. ఫైనల్లో, సెమీఫైనల్ వరకు ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా చూడలేదు మనం. న్యూజిలాండ్ కూడా మనతోనే ఓడిపోయింది, మిగిలిన అన్ని మ్యాచ్లో కూడా గెలుస్తూ వచ్చింది. ఎస్, ఇండియా పాజిటివ్స్ గురించి తెలుసుకున్నాం కదా. అపోజిట్ టీం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. ఎస్ రాకేష్, అటుపక్క న్యూజిలాండ్లో కూడా మనం చూసాం చాలా మంది ఉన్నారు, అటు బ్యాటింగ్లో కావచ్చు బౌలింగ్లో కావచ్చు, స్ట్రాంగెస్ట్ టీమ్గా అని చెప్పుకోవచ్చు. మరి అటుపక్క విషయానికి వస్తే ఎట్లా చూడొచ్చు? మన చేసింగ్ మనకు తెలుసు, మన స్పిన్నర్స్ మనకు తెలుసు. అటుపక్క స్ట్రాంగెస్ట్ టీమ్ అనే మనం చెప్పాలి. ఎందుకంటే మీరు చూస్తే కేన్ విలియమ్సన్ ఎక్స్ట్రీమ్ సుప్రీం ఫామ్ లో ఉన్నాడు. 25-year-old రచిన్ రవీంద్ర 18 matches ఐసీసీ ట్రోఫీలో, ఐసీసీ మ్యాచెస్ లో ఆడితే 5 centuries ఉన్నాయి. అంత షార్ట్ స్పాన్ లో అంత పెద్ద రికార్డ్ ఏ ప్లేయర్ కూడా సాధ్యం కాలేదు. వెరస్ కేన్ విలియమ్సన్ అంత లాంగ్ కెరియర్ ఉన్న కేన్ విలియమ్సన్ కూడా సేమ్ మ్యాచెస్ రచిన్ రవీంద్రతో కంపేర్ చేస్తే లాస్ట్ ఫ్యూ సీజన్స్ లో 2 centuries మాత్రమే ఉన్నాయి. సో డెఫినెట్ గా వాళ్ళిద్దరి మీద బ్యాటింగ్ ఎక్కువ ఆధారపడి ఉంది. వెరస్ విల్ యంగ్, టామ్ లేథమ్ వీళ్ళు కూడా అవసరమైనప్పుడు చిపిన్ అవుతున్నారు. మనం ఇప్పటి వరకు డివాన్ కాన్వేని ప్లేయింగ్ లెవెన్ లో పెద్దగా చూడలేదు. సో టాప్ ఆర్డర్ ఈస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ఇంకా మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే బ్రాస్వెల్ ఉన్నాడు, అండ్ దెన్ యూ హ్యావ్ గ్లెన్ ఫిలిప్స్, వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు. అండ్ దెన్ కెప్టెన్ మిచెల్ శాంటనర్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ రియలీ వెల్. ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే మ్యాట్ హెన్రీ కొంచెం ఇంజూరీ అయినట్టు కనిపిస్తుంది. వెదర్ హీల్ బి అవైలబుల్ టుడే ఆర్ నో అది మనం చూడాల్సి ఉంది. సో స్పిన్ విభాగంలో స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎక్కువగా టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది. మిడిల్ ఆర్డర్ లో కొంచెం వీక్ గా ఉన్నా కూడా వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఐ థింక్ న్యూజిలాండ్ ని కూడా అంత ఈజీగా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా 4 spinners తో ఆడుతున్నారు. దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్.
లాస్ట్ ఇంకో మ్యాచ్ విషయం మనం ఏంటంటే చూసిన విరాట్ తర్వాత కోహ్లీ లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం నలుగురు స్పిన్నర్స్ దించారు. సో టఫ్ ఫైట్ యా చూసాం మనం లాస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగినప్పుడు. ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఉత్కంఠ, లాస్ట్ లో రాహుల్ నిలబడడం, మ్యాచ్ ని కైవసం చేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అప్పుడు కూడా రోహిత్ ఎంతవరకు ఏంటి అనేది మనం చూసాం. కోహ్లీ యా సెంచరీ చేశాడు అనుకున్నాం. ఇవన్నీ మనం చూసినవే. కానీ ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది అనేక ప్రశ్నలు. ఎందుకంటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఓడిపోకుండా గెలిచి. లాస్ట్ వరల్డ్ యా కప్ లో కూడా అదే చూసాం కదా, ఏది ఓడిపోకుండా వచ్చి ఫైనల్లో అనేది ఓడిపోయి. ఇంకో యా సెంటిమెంట్ కూడా మార్నింగ్ క్రికెట్ ఫ్యాన్స్ చెప్తున్నారు, సండే వచ్చింది ఫైనల్ అంటే కనుక అది కొంచెం మనకి డౌట్ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడు సండే వచ్చినా సరే అది మనకి కొంచెం క్వశ్చన్ మార్క్ కింద ఉండే సిచ్యువేషన్ అని చెప్పి, దాన్ని ఎట్లా క్లారిటీ ఇస్తారు? ఇవన్నీ జస్ట్ మాట్లాడుకోవడానికి గాసిపింగ్ చేయడానికి చాలా బాగుంటాయి. సండే రోజు వస్తే మ్యాచ్ గెలవదు, అన్ని ఉమ్, మ్యాచ్లు గెలిచి వచ్చారు కాబట్టి ఈ ఫైనల్ బికాజ్ ఎప్పుడు కూడా హిస్టరీ ఏం చెప్తుంది అంటే ఇలా జరిగింది అనే చెప్తుంది, కానీ ఆ రోజు పర్టికులర్ గా ఏం జరుగుతుందని మనకి ఎవరికి తెలియదు. ఉమ్, సో ఓన్లీ బేసిక్ థింగ్ ఈజ్ ఆ పర్టికులర్ డే రెండు టీమ్స్ ఆడుతున్నప్పుడు ఒక టీం కంటే ఇంకొక టీం ఒక్క పాయింట్ లో లేదంటే ఒక స్టెప్ లో బెటర్ గా అహెడ్ గా ఏ టీం అయితే ఉంటుందో డెఫినెట్ గా ఆ టీంనే విజయం వరిస్తుంది. ఎస్, మీరు అన్నట్టు సండే రోజు వచ్చిన చాలా ఫైనల్స్ ఇండియా ఓడిపోయింది, బట్ అట్ ద సేమ్ టైం సండే రోజు ఆడిన ఫైనల్స్ కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి ఇండియా. సో ఐ థింక్ అది పెద్ద మ్యాటర్ కాదు, బికాజ్ ఉమ్, అంత సూపర్స్టిషియస్ గా అయితే ఎవరు ఉండరు. జస్ట్ దట్ మనం మాట్లాడుకోవడానికి, బికాజ్ ఇండియా ఇస్ ఎ కంట్రీ విత్ 1.4 బిలియన్ పీపుల్. yes, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడతారు, ఎలా కావాలంటే అలా దాన్ని మలుచుకుంటారు. కాబట్టి అవన్నీ ఉమ్, జస్ట్ ఫర్ గాసిపింగ్. టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది, మరి అలా అంటే ఇండియా అన్ని మ్యాచ్లు గెలిచి అక్కడ ఫైనల్లో గెలిచింది, వేరే ఓడిపోయింది. T20 వరల్డ్ కప్ వచ్చే వరకు కూడా ఆల్మోస్ట్ అలాంటి సిచ్యువేషన్ జరిగింది, బట్ T20 వరల్డ్ కప్ కూడా గెలిచింది. 2023 50 ఓవర్ వరల్డ్ కప్ లో కెప్టెన్ రోహితే, 2024 T20 వరల్డ్ కప్ లో కెప్టెన్ రోహితే, ఇప్పుడు కూడా రోహితే. సో ఒకసారి ఓడిపోతారు, ఒకసారి గెలుస్తుంటారు. ఉమ్. వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్ లో మనకి బాగా నోనైనటువంటి పర్సన్ ఎవరున్నారంటే వరుణ్ చక్రవర్తి. Yeah. 5 వికెట్లు తీసి తన వైపు చూపు తిప్పుకున్నారు. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? నేను ఇంతకు ముందు చెప్పాను కదా, నలుగురిని మన స్పిన్నర్స్ ని దించాము, ఈసారి దించుతారా లేదా ఆ మ్యాచ్ ని బట్టి డిసైడ్ చేస్తారని. సో ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఐ థింక్ ఇండియా పెద్దగా చేంజెస్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఉమ్, లాస్ట్ ఫ్యూ గేమ్స్ నుంచి ఇదే టీమ్ తో వెళ్తుంది. చేస్తే వన్ ఆర్ నాట్, ఉమ్, ఒక్కటి లేదంటే అసలు ఏమి ఉండదు. ఐ ఫీల్ అలాంటి చేంజ్ కూడా ఏమి ఉండకపోవచ్చు. కొంచెం కుల్దీప్ యాదవ్ అనుకున్నంత రాణించట్లేదు స్పిన్ విభాగంలో. మేబీ తన ప్లేస్ లో హర్షిత్ రాణా అని ఇంకో ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ తీసుకుంటారా అంటే ఐ సీరియస్లీ డౌట్. ఎందుకంటే న్యూజిలాండ్ విషయానికి వస్తే వాళ్ళు కొంచెం వీక్ గా ఉంటారు స్పిన్నర్స్ ని బ్యాటింగ్ చేయడంలో. వేరే న్యూజిలాండ్ తో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో చూసాం వరుణ్ చక్రవర్తి ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించాడు, 5 వికెట్ హాల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఉమ్, సో అంత వీక్ గా ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్స్ కి అగేన్స్ట్ గా ఇంకొక ఫాస్ట్ బౌలర్ ని తీసుకొస్తారా అంటే నో వే. సో సేమ్ టీం అలానే ఉంటది, అదే టీం తో వెళ్తారు. ఈ రోజు ఒకప్పటితో కంపేర్ చేస్తే ఫైనల్స్ కి వచ్చినప్పుడు ఇండియా కొంచెం తడబడడం చూసాం, 2023 వరల్డ్ కప్ లో కూడా చూసాం. బట్ చాలా డ్రాస్టికల్ గా చేంజ్ అవుతూ వచ్చింది టీం. క్రికెట్ లో చాలా మార్పులు వచ్చాయి అండ్ స్ట్రాటజీస్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఎవ్రీ ప్లేయర్ ఇస్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో చేంజెస్ ఏమి ఉండవు, ఇండియా ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. జస్ట్ దట్ ఆ పర్టికులర్ డే బెటర్ గా ఆడడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు గెలిచిన మ్యాచ్లన్నీ పక్కన పెట్టేసి ఇది ది బెస్ట్, ది ఫస్ట్ అండ్ ద లాస్ట్ గేమ్ లో ఆడితేనే విజయం వరిస్తుంది. ఎస్. మొత్తంగా ఈ రోజు మ్యాచ్కి సంబంధించి మన స్కోర్ అంటే మన టార్గెట్ ఎంతవరకు ఫిక్స్ చేస్తే బాగుంటుంది అంటే, టాస్ గెలిచి మనం గనక బ్యాటింగ్ ఎంచుకుంటే, ఒకవేళ బౌలింగ్ ఒకవేళ టాస్ విన్ అవ్వకపోయినా సరే చేజింగ్ సంబంధించి కోహ్లీ ఉన్నారు కాబట్టి మ్యాచ్ మనదే అనుకోవచ్చు. ఏం చెప్తారు ఫైనల్గా ఈ రోజు మ్యాచ్కి సంబంధించి? ఐ థింక్ ఒకవేళ ఇఫ్ ఇట్ బ్యాట్స్ ఫస్ట్, ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే డెఫినెట్ గా 280 ప్లస్ ఆర్ ఓకే. మేబీ 300 ప్లస్ స్కోర్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 50 ఓవర్ లో ఒకప్పుడు 220-240 రన్స్ ని కూడా డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుండే, బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా లేవు. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ వెరీ షార్ట్, ఇండియా ఖచ్చితంగా 300 ప్లస్ స్కోర్ చేయాలి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. లేదు అని అంటే ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తుంది అని అంటే న్యూజిలాండ్ ని ఇఫ్ యూ కెన్ రెస్ట్రిక్ట్ దెమ్ బిలో 250, ఐ థింక్ ఇండియాకి బెటర్ గా ఉంటుంది. ఒకవేళ 280 స్కోర్ చేసినా 290 స్కోర్ చేసినా చేస్ చేయలేరా అంటే ఎస్, ఇండియా క్యాన్ చేస్, బట్ కొంచెం కష్టంగా మారొచ్చు. ఈక్వేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే నాకౌట్ గేమ్ అండ్ నాకౌట్ గేమ్స్ లో ఇప్పటి వరకు న్యూజిలాండ్ కి రీసెంట్ టైమ్స్ లో రికార్డ్ కూడా చాలా బాగుంది ఇండియాకి అగేన్స్ట్ గా. సో ఇఫ్ ఇండియా బ్యాట్స్ ఫస్ట్ 300 ప్లస్, ఇఫ్ న్యూజిలాండ్ బ్యాట్స్ ఫస్ట్, న్యూజిలాండ్ ని 240 ఆర్ 250 బిలో రెస్ట్రిక్ట్ చేస్తే ఇండియాకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి విజయం సాధించడానికి. ఎస్.
మొత్తంగా ఏదైనా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తోంది ఈరోజు మ్యాచ్కి సంబంధించి ఇండియా విన్ అవ్వాలి, మన జెండా పాతాలి అనేది. సో ఆల్ ది బెస్ట్ టీమిండియా. ఫైనల్గా చెప్పేది అదే, కప్పు మన చేతిలోకి రావాలి, మన జెండా అక్కడ ఉండాలి, అంతే. అంతే అంటారా రాహుల్? ఫైనల్గా రాకేష్? ఎస్ ఆఫ్ కోర్స్, బీయింగ్ ఇండియన్, మన ఇండియా గెలిస్తేనే కదా విల్ బి హ్యాపీ. అండ్ ఇండియాలో క్రికెట్ అంటే ఎలానో తెలుసు, ఒక మతం లాగా చూస్తుంటారు దీన్ని. జస్ట్ వి ట్రీటెడ్ యాజ్ అ రిలీజియన్. అన్ని రకాల మతాలు అందరూ వచ్చి ఒకే దగ్గర కూర్చొని చూస్తుంటారు. క్రికెట్ కి అంత క్రేజ్ ఉంది. సో లెట్స్ ఆల్ హోప్ ఇండియా బ్రింగ్స్ ద ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కప్ బ్యాక్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఇండియా. ఎస్, ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా. అందరూ ఆశించేది అదే. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఇక్కడే కాదు, మన దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో అనేక మతస్థులు సంబంధించి అటు దేవాలయాలు, చర్చ్లు, మసీదులు అన్నింటా ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు టీమిండియా విన్ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇండియాకు సంబంధించి ఏ విధంగా మ్యాచ్ ఉండబోతుంది అనేది మరికొన్ని గంటల్లోనే మనకు తెలియబోతుంది. 4 స్పిన్నర్స్ని దించుతున్నారు. సో మ్యాచ్ అనేది దాదాపుగా టాస్ విన్ అయితే కనుక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే దాదాపుగా మన అరిచేతిలో ఉన్నట్టుగానే మ్యాచ్ అంటున్నారు. ఒకవేళ టాస్ ఓడిపోయినప్పటికీ కూడా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఫైనల్ మ్యాచ్ అనేది ఇండియా కైవసం చేసుకోవడం ఖాయంగా చెప్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.